సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ అడ్వకేట్ భైరవ్ ప్రసాద్పై ఆయన భార్య శశికళ పోలీసులు ఫిర్యాదు చేశారు. ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని కట్నం కోసం వేధిస్తున్నట్టు ఫిర్యాదులో తెలిపారు. మగపిల్లాడిని కనకుండా ఆడపిల్లని కన్నట్టు ప్రతిరోజు దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూతురి కాలేజీ ఫీజు కట్టమని అడిగితే నేను ఎందుకు కడతానంటూ ఇనుపరాడుతో తనపై దాడి చేశాడని, అడ్డొచ్చిన కూతురిపై సైతం దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. శశికళ ఫిర్యాదుతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. భార్య నిందిస్తూ తీవ్రంగా దాడి చేసిన భైరవ్ ప్రసాద్పై చర్యలు తీసుకొని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ విజయ్ కుమార్ జాయిన్ అవుతున్నారు. విజయ్ కుమార్, తన భార్య చేసిన ఆరోపణలపై భైరవ్ ప్రసాద్ స్పందించారా? ప్రస్తుతం ఎక్కడున్నారు? పోలీసులు ఏం చెప్తున్నారు? అసలు ఒక పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండి ఇలాంటి పని చేయడం ఏంటి? అయితే సతీష్, కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భైరవ్ ప్రసాద్ అయితే తీవ్ర ఆరోపణలకు అయితే గురవుతున్నారు. తన భార్య పైన విచక్షణ రహితంగా కొట్టాడని చెప్పి తన భార్య స్వయాన కదిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఘటన రాత్రి చోటు చేసుకుంది. అయితే రాత్రి 9:30 సమయంలో భైరవ్ ప్రసాద్ ఇంటికి వచ్చిన సమయంలో, అంటే ఇంట్లో భార్య శశికళ మరియు కూతురు వర్షిని తన ఫీజుకు సంబంధించిన డబ్బులు అడిగితే నేనెందుకు ఇస్తానంటూ భైరవ్ ప్రసాద్ ఒక్కసారిగా తీవ్ర ఆవేశానికి లోనయ్యి, అంటే భార్య అడిగిందని చెప్పి భార్యను పక్కనే ఉన్న రాడ్ తీసుకొని కొట్టడం జరిగిందని చెప్పి, అయితే కొట్టడమే కాకుండా విచక్షణ రహితంగా కాళ్ళతో మరియు తన్ని గాయపరిచాడని చెప్పి భార్య తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే అడ్డు వచ్చిన తన కూతురును సైతం విచక్షణ రహితంగా కొట్టాడని చెప్పి భార్య తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే తన భర్త భైరవ్ ప్రసాద్ కదిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉంటూ, అంటే గతంలో లాయర్గా కూడా పనిచేశాడు. లాయర్గా ఉన్న సమయం, అంటే పెళ్ళైన సమయం నుంచినే తమకు విభేదాలు అయితే తలెత్తుతున్నాయి. అయితే పెళ్ళి, అంటే నా కూతురు పుట్టినప్పుడు కూతురు ఎందుకన్నా నా కొడుకు కావాలని చెప్పి అప్పటి నుంచి తన పైన మానసికంగా శారీరకంగా దాడి చేస్తున్నాడని చెప్పి ఫిర్యాదులో పేర్కొంది. అయితే గతంలో కూడా భైరవ్ ప్రసాద్ మరికొంతమంది మహిళలతో సన్నిహితంగా ఉంటున్నాడని చెప్పి తరచూ గొడవ పెట్టుకున్నది అయితే తెలుస్తుంది. అయితే తన భర్త సమాజంలో కొంచెం పరువు గల వ్యక్తి అని చెప్పి ఇంతవరకు నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయలేదని చెప్పి, ఇంకా భరించే ఓపిక తనకు లేదని చెప్పి రాత్రి పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదు చేసింది. అయితే దీనిపైన స్పందించిన పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే 85-118/1 BNS సెక్షన్ 3-4 కింద అయితే కేసు నమోదు చేయడం జరిగింది. అయితే పూర్తి విచారణ చేపట్టారు. అయితే భైరవ్ ప్రసాద్ పోలీసులకు అందుబాటులో లేడని అయితే తెలిసింది. అయితే రాత్రి ఆసుపత్రికి చికిత్స వచ్చిన భార్య, పిల్లలు కూడా ఉదయాన్నే కనిపించుకోకుండా పోయానపై పలు అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా జనసేన పార్టీలో, అంటే జనసేన పార్టీకి సంబంధించి కీలక పదవి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఒక వ్యక్తి ఇలా చేయడం అనేది పూర్తిగా చర్చనీయాంశంగా మారింది. అయితే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆడవారికి ఎంత గౌరవిస్తారో అనేది మనం చూస్తూనే ఉన్నాము. అలాంటిది జనసేన పార్టీలో ఉండి ఒక ఆడబిడ్డని ఎలా కొట్టాడని చెప్పి పలు సంఘాలు అయితే ఇప్పటికే భైరవ్ ప్రసాద్ పైన తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నాయి. అయితే భైరవ్ ప్రసాద్ను కఠినంగా శిక్షించాలి, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నుంచి తొలగించాలి అంటూ కొంతమంది అయితే ఇప్పటికే డిమాండ్ చేయడం జరిగింది. సతీష్, రైట్, థ్యాంక్ యూ విజయ్.